మరి వాటి ఇప్పుడు లయవర్ చేస్తుండ్రు అని చెప్పి అడిగితే నో ఆన్సర్. సీఎం గారు అమెరికా పోయిండ్రు, అంతవరకు వేరే ప్రతిపాదన లేదు. వాళ్ళు అమెరికా పోయించిన తర్వాత మళ్ళీ ఇంకో రెండో ప్రతిపాదన తయారైందా? నాకు అర్థమే కాదు రెండో ప్రతిపాదన ఎందుకు తెరందుకు వచ్చింది. ఇప్పుడు మా మిత్రుడు చెప్తున్నాడు కదా, నేను కలిసి పనిచేస్తా అని చెప్పని. మరి కలిసి పనిచేసేవాడు ఏదైతున్నదో, when these two market committees were about to announce, when there is no other proposal at all, మళ్ళీ రెండో ప్రపోజల్. వాళ్ళిద్దరు ఎవరు కదా, నారాయణ రెడ్డి నాకు సన్నిహితుడే, వాడు రవీందర్ రెడ్డి నాకు సన్నిహితుడే. ఇవన్నీ పదవి ఇస్తా అంటే ఆశ ఉంటుంది. ఆ రవీందర్ రెడ్డి నేనే సింగిల్ విండో అధ్యక్షుడు చేసి, మా మిత్రుడు రాజిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, సింగిల్ విండో అధ్యక్షుడు చేసి కేటీసీసీ డైరెక్ట్ చేసి, నారాయణ రెడ్డి గారిని కూడా కన్విన్స్ చేసుకున్నా. అప్పటికి వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళ పేరు రాసి, ఈ రెండైతే ఏవైతే ముందు ప్రతిపాదనలు వెరిఫికేషన్ రిపోర్ట్ ప్రభుత్వం చేర్చబడ్డాయో అవి కూడా వాటికి తోడై మరి నామినేట్ పోస్ట్ అపాయింట్మెంట్ ఏదైతుందో లైవర్ చేసి బ్రేక్ చేసింది. నా దురదృష్టం ఏదైతున్నదో, ఇలా ఏ నాయకుడు నా ప్రజా జీవితంలో ఏదైతుందో దశాబ్దాలకెళ్ళి నాకు తోడు నిలిచి నాకు అండగా నిలిచేటువంటి వాడు ఏదైతుందో, డే లైట్ నడి బజార్లో ఏదైతుందో అతి కిరాతకంగా చంపబడ్డాడే గంగారెడ్డి. డే లైట్ నడి బజార్లో అతి కిరాతకంగా చంపబడ్డాడని చెప్పంటున్నా. మా నిజంగానే ఆ మార్కెట్ కమిటీ అపాయింట్మెంట్ నిర్ణయం తీసుకొని ఉంటే మన అదృష్టం ఎట్టుంటుండేనో, ఆ ఏ గడికి ఎక్కడ ఉంటుండేనో. దాని అదృష్టము ఏ గడికి ఎక్కడ ఉంటుండో చెప్పలేం కదా. ఇవాళ ఇంత దారుణమైనట్టుగా సంఘటన ఒక కాంగ్రెస్ కార్యకర్తకు నా తోడు నిలిచేటువంటి వాడి జరిగితే నేను స్పందించద్దే? నేను స్పందించి ప్రొటెక్ట్ చేస్తే వీళ్ళ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల పర్యవేక్షకుడు, నేను శాసన మండలి సభ్యుణ్ణి. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడ్డైతే ఆ శాసన మండలి సభ్యుడికి కనీస ఓదార్పు, ఏం జీవన్ ఏం ఎట్లా జరిగింది సంఘటన, అట్లా జరిగింది, ఐఎమ్ సారీ, జరగవలసింది కాదు, ఆ కుటుంబాన్ని ఆదుకుందాం. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా నడి బజార్లో చంపబడితే ఆ కుటుంబానికి కనీస ఓదార్పు ప్రభుత్వంకి వెళ్ళి, సరే శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు, మధుయాష్ గారు వచ్చిండ్రు, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతుందో, నేను శాసన మండలి సభ్యుడిని, నేను రోడెక్కే పరిస్థితి వచ్చింది, కనీస ఓదార్పు ఏం జీవన్, నేనేమంతా నా స్థాయి ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి గారితో ఓదార్పు పొందే స్థాయి కాదా నేనాది? ఇలా కుటుంబ సభ్యుని కోల్పోయినప్పుడు ఏదైతుందో నేను కనీస ఓదార్పు కోరుకోవటం సహజం కాదా అంటున్నాను. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడితే ఏ కార్యకర్తల అండదండలతోని, ఏ కార్యకర్తల శ్రమతోని ఇలా ప్రభుత్వం ఏర్పడే ముఖ్యమంత్రిగా నీకు అవకాశం వచ్చిందా? ఆ కార్యకర్త ఓదార్పు